మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న కీలక నిందితుల కోసం సిట్టు వేట సాగిస్తోంది. దుబాయ్, థాయిలాండ్లో మొత్తం 8 మంది ఉన్నట్లు గుర్తించారు. కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్, సైమన్, ప్రసన్, ప్రద్యున్నమ్మ అనే నిందితులు దుబాయ్కు పరారయ్యారు. అవినాష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి థాయ్ అనే వ్యక్తులు థాయిలాండ్ వెళ్లిపోయినట్లు సమాచారం. వీరంతా కేసు నమోదు తర్వాత విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇంటర్పోల్ ద్వారా నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు పంపించాలని యోచన చేస్తున్నారు. పరారీలో ఉన్న వారందరినీ భారత్కు రప్పించేందుకు సిట్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు విదేశాంగ శాఖకు ఏపీ సిట్ అధికారులు లేఖ రాసినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క కేసును అయితే చాలా సీరియస్ గా తీసుకుంది. సిట్ అధికారులు ఈ కేసును పూర్తి స్థాయిలో కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే మిథున్ రెడ్డి కూడా జైల్లో ఉన్నటువంటి విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసులో అతను ఏపోరుగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికీ ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో ఎవరైతే ప్రధాన పాత్ర పోషించిన అందరినీ కూడా ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే విదేశాల్లో ఉన్నటువంటి కీలక నిందితుల కోసం అయితే సిట్ అయితే వేట కొనసాగిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే సిట్ కి సంబంధించినటువంటి అంశం బయటకు వచ్చిందో దీంట్లో ప్రధాన పాత్రదారులు, సూత్రధారులంతా కూడా ఇక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా పారిపోయినటువంటి పరిస్థితిని మనం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా ఒకసారిగా వేట కొనసాగిస్తూ వాళ్ళందరినీ ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని తీసుకొచ్చే విధంగా కూడా ఆ సిట్ అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వాళ్ళంతా దుబాయ్, థాయిలాండ్ లో మొత్తం 8 మంది ఉన్నట్లుగా గుర్తించారు. దీంట్లో కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, అదేవిధంగా శివకుమార్, సైమన్, ప్రసన్, ప్రద్యుమ్న అనే నిందితులు కూడా దుబాయ్ కి పరారైనట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా అవినాష్ రెడ్డి, అదేవిధంగా అనిరుద్ రెడ్డి అనే వ్యక్తులు కూడా థాయిలాండ్ కి వెళ్లిపోయినట్లుగా ప్రస్తుతం అయితే సమాచారం ఉంటుంది. వీరందరూ కూడా కేసు నమోదు తర్వాత వెళ్ళిపోయినట్లు కూడా సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసేందుకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇంటర్పోల్ ద్వారా నిందితులను రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి పంపించాలని చెప్పేసి యోచనలో ఇప్పుడు సిట్ అధికారులు ఉన్నారు. అయితే పరారీలో ఉన్న వారందరినీ కూడా భారత్కు రప్పించేందుకు అయితే సిట్ అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ మేరకు విదేశాంగ శాఖకు ఏపీ సిట్ అధికారులు కూడా లేఖ రాసినట్లుగా సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా కూడా వాళ్ళు తీసుకొచ్చేందుకు సిట్ అధికారులు వేగవంతం చేస్తా ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో కూడా ముందుకు తీసుకెళ్లి ఎవరైతే ఈ మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు ఈ లావాదేవీలు నడిపి వేల కోట్ల రూపాయలు ఎవరైతే దీన్ని తరలించారో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తును వేగవంతం చేసి కూడా సిట్ అధికారులు దీన్ని ఒక కొలిక్కి తీసుకోవడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తాను. అందులో భాగంగానే దుబాయ్, థాయిలాండ్ లాంటి ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.